మనం తింటూనే మన బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు అంటున్నారు యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ షగుప్తా గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? మనం ఏం తింటూనే మన బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చో మేడం ద్వారానే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం బెల్లీ ఫ్యాట్ చాలామంది లావుగా ఉంటారు. బట్ మాత్రం వాళ్ళకు బెల్లీ ఫ్యాట్ బెల్లీ ఉంటది. ఫ్యాట్ ఉంటుంది. బట్ ఇలాంటి వారి కోసం ఒక రెమెడీ ఉంది. అది తింటూనే మనం ఆ బెల్లీ ఫ్యాట్‌ని తగ్గించుకోవచ్చు అంటున్నారు గదా! అసలుకు మనం వెయిట్ లావు లేకపోయినా గూడా మనకు బెల్లీ ఫ్యాట్ ఎందుకొస్తుంది మేడం ఫస్ట్? సో, నేనేంటంటానంటే ఇప్పుడున్న జనరేషన్‌లో అంటే ఇంతకుముందు అంటే బాగా వర్కౌట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు వర్కౌట్సే చేయట్లేదు. సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఓకే. మొబిలిటీ లేదు. తిన్న ఫుడ్ మొత్తం మధ్యాహ్నం లంచ్ చేసిన వెంటనే కొద్దిగా ఇటు అటు మూవ్‌మెంట్ ఉంటే ఏదైనా డైజెషన్ అవుతది. అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వదు. ఎప్పుడైతే మనం మధ్యాహ్నం లంచ్ చేసిన వెంటనే స్థిమితంగా కూర్చొని 4, 5 గంటలు అలాగే కూర్చొని ఉంటాం మొబిలిటీ లేకుండా, అప్పుడు ఫ్యాట్ అనేది బాగా అక్యుములేట్ అయిపోతది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నిద్ర ప్రాపర్‌గా లేకపోయినా కూడా పొట్ట పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మనం మాక్సిమం నేనేమంటానంటే స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్‌గా ఉంటే నాట్ ఓన్లీ అబ్డామెన్ ఒక్కటే కాదు, ఆర్మ్స్‌లో గానీ, థైస్‌లో గానీ అంటే మనకు స్పెసిఫికల్లీ కొన్ని కొన్ని పార్ట్స్‌లో మనకి ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయిపోతుందంటే మనం ఒక్కటి గమనించాలి, ప్రాపర్ స్లీప్ లేదు అని. ప్రాపర్ స్లీప్ ఉంటే డైజెషన్ బాగుంటది. డైజెషన్ బాగుంటే ఫ్యాట్ అనేది యుటిలైజేషన్ స్టార్ట్ అవుతది కాబట్టి ఎలిమినేషన్, యుటిలైజేషన్ ప్రాపర్‌గా ఉంటే ఎక్కడ అక్యుములేషన్ ఉండదు. ఓకే. ఎప్పుడైతే మనకి ప్రాపర్ స్లీప్ లేదో, మధ్యాహ్నం పూట మనం కూర్చొని జాబ్ చేస్తూ అలా కునుకు వేసుకొని 2, 3 గంటలు పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు మధ్య. ఇలాంటి వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ అనేది ఎక్కువ ఫార్మ్ అవుతది. ఓకే. సో, కొంతమంది సన్నగా ఉంటారు. చూస్తే పొట్ట చాలా హెవీగా అనిపిస్తా ఉంటది. సో, అలాంటి వాళ్ళలో కూడా మనం బాగా గమనిస్తే పొట్ట ఎక్కువ ఉంటది. సో, అంటే లైక్ చూడ్డానికి సన్నగా కనపడతారు. పొట్ట మాత్రమే చాలా లైక్ 4, 5 ఇంచులు ఎక్కువ అనిపిస్తుంటది ఓకే. వాళ్ళకి. వాళ్ళకి తగ్గించుకోవడానికి చాలా డైట్స్ చేస్తారు. చాలా రకరకాల ఫాలోయింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఏది రిజల్ట్ ఉండదు వాళ్ళకి. నేనేమంటానంటే ఇలాంటి ప్రాబ్లమ్ ఉండేవాళ్ళు ఫైబర్ కంటెంట్ అండ్ విటమిన్ సి కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. అండ్ ఫుడ్ ప్యాటర్న్ కూడా ఫాలో అవ్వండి. అంటే మీరు ఓన్లీ వెయిట్ ఒక్కటే కాదు కదా! మీకు కావాల్సింది ఏంటి? అబ్డామెన్ ఒక్కటే తగ్గాలి. ఓకేనా? అబ్డామెన్ ఒక్కటే తగ్గాలనుకున్నప్పుడు ఫుడ్‌ని మొత్తం కంట్రోల్ చేయొద్దండి అని నేను అంటాను. ఓకే. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంకి బ్రేక్‌ఫాస్ట్ చేయండి. లంచ్ టైంకి లంచ్ చేయండి. డిన్నర్ టైంకి డిన్నర్ చేయండి. మనకెంత కావాలి? క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఒక ముద్ద తిన్నా ఇప్పుడు ఒక బౌల్ ఆఫ్ రైస్ ఒక 4, 5 మనం మంచిగా ఒక 4, 5 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్‌ని కర్రీలాగా చేసుకొని మంచిగా తిన్నా సరిపోతది. అలా కాదు కొంతమంది లంచ్‌లో మంచిగా రోజు బిర్యానీ తినేవాళ్ళు ఉంటారు. మిడ్‌నైట్ బిర్యానీస్ తినేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి డెఫినిట్‌గా పుటాన్ అవుతది. అబ్డామెన్ ఓకే. వచ్చేస్తది. నేను ఒక్కటే చెప్తానండి ప్రతి ఒక్కరికి ఫుడ్ ప్యాటర్న్ అనేది ప్రాపర్‌గా ఉండాలి. వీక్‌లో 1 ఆర్ 2 డేస్ చీట్ మీల్ ఉంటే ప్రాబ్లమ్ లేదు గానీ, ప్రతిరోజు జంక్ ఫుడ్ తిని, ఒకరోజు మనం హెల్తీగా ఫుడ్ ఫాలో అవ్వడం వల్ల మనకు అబ్డామెనే కాదు ఓవరాల్‌గా బాడీ వెయిట్ కూడా తగ్గదు. నేనేమంటాను మంచిగా సాత్వికమైన ఫుడ్ తీసుకోండి. మనకు ఒకవేళ బాడీలో హెవీగా ఉంది. మనం ఉండాల్సిన వెయిట్ కంటే ఒక 10 కేజీలు ఎక్కువ ఉన్నాము, 15 కేజీలు ఎక్కువ ఉన్నాము. మనం గమనిస్తూ ఉంటాం. సడెన్‌గా అయితే పుటాన్ అవ్వదు కదా! ఒక్కొక్కసారి ఒక 1 ఇయర్ అనేది మనం మెయింటైన్ చేయాలి గానీ, ఇయర్‌కి 2, 2 కేజీలు మనం వేసుకుంటూ ముందరికెళ్ళొద్దు. వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు కొంతగా జాగ్రత్తగా మన ఫుడ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవ్వాలి. అలా అని చెప్పేసి కంప్లీట్‌గా ఫుడ్ ఆపేసి హై ఫైబర్ ఫుడ్‌లోకి, హై కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ ఫుడ్‌లోకెళ్తే పొట్ట తగ్గదు. ఓవరాల్ బాడీ తగ్గుతది కానీ పొట్ట తగ్గదు. సో, ఇలా తగ్గాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైంకి టైము, లంచ్ టైము, డిన్నర్ టైంకి డిన్నర్. ఇది చేయడం వల్ల మనకి ఫస్ట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ రాదు. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంటదో, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ సఫర్ అవుతున్న 80% జనాలలో పొట్ట ఎక్కువ ఉంటది. పొట్ట సాఫ్ట్‌గా ఉంటంటే మార్నింగ్ లేచిన వెంటనే మోషన్‌కెళ్ళిపోయి పొట్ట మీద తడి క్లాత్ ఏసుకోండి. లేచిన వెంటనే మార్నింగ్ మోషన్‌కెళ్ళిపోయి ఒక చిన్న టర్కీ టవల్‌ని నీళ్ళలో డిప్ చేసుకొని బాగా పిండేసి పొట్ట మీద తడి క్లాత్ 5, 10 నిమిషాల తర్వాత తడి క్లాత్ తీయండి. బ్లోటింగ్ అంతా తగ్గుతది మనకి. అక్కడే 1, 1 ½ ఇంచ్ పొట్ట తగ్గినట్టు అనిపిస్తది మనకి. సో, చాలా రకాల నేను చాలా వీడియోస్‌లో నేను లాస్ట్ టైమ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను చాలా వీడియోస్‌లో. పొట్ట తగ్గాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పనేంటంటే మార్నింగ్ లేచిన వెంటనే ఏంటి మేడం తడి క్లాత్‌తో ఇంత యూజ్ అంటే థౌసండ్స్ ఆఫ్ డిసీజెస్‌ని క్యూర్ చేసే క్యాపబిలిటీని తడి క్లాత్‌కి లేదు. ఎందుకంటే మనం సూపర్ఫిషియల్ లేయర్‌లో తడి క్లాత్ ఏయడం వల్ల ఇంటర్నల్‌గా హీట్ ప్రొడ్యూస్ అయిపోయి అక్కడ మనకి బ్లడ్ సప్లై బాగా ఇంక్రీజ్ అవుతది కాబట్టి మనం తిన్న ఫుడ్ డైజెషన్ అవుతది. ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడానికి కూడా కారణం ఉండదనమాట. సో, హైడ్రోథెరపీలో అది కూడా న్యాచురోపతి ట్రీట్మెంట్‌లో బెస్ట్ థెరపీ కోల్డ్ ప్యాక్ టు అబ్డామెన్ అంటామనమాట. సో, ఇదొక థెరపీ. మనం ఇంట్లోనే జస్ట్ ఒక టవల్‌ని డిప్ చేసుకొని బాగా పిండేసి ఈ తడి క్లాత్ ఏసుకుంటున్నప్పుడు మనం ఎక్కువ హెవీగా తిన్నట్టు చూసుకోవద్దండి. మనము తినడానికి ముందు మార్నింగ్ ఎంప్టీగా ఉంటది కాబట్టి స్టమక్ అప్పుడు ఏసుకోండి 10 నిమిషాలు. నైట్ పడుకోవడానికి ముందు కూడా 10 నిమిషాలు తడి క్లాత్ ఏసుకోండి. ఇలా చేయడం వల్ల మనం ఏ కష్టం లేకుండా కూడా మనకి డెఫినిట్‌గా పొట్ట తగ్గుతది. నేను ఇంకోటి ఏమంటానంటే కొద్దిగా నువ్వుల నూనె తీసుకోండి. ఆ నువ్వుల నూనె కొద్దిగా విక్స్ గానీ, మనం హెడేక్ కోసం యూజ్ చేస్తాం కదా! విక్స్ గానీ, జండు బామ్ గానీ ఇలాంటివి ఏదైనా కొద్దిగా తీసుకోండి. ఆయిల్‌లోకి మిక్స్ చేసుకొని డైలీ పొట్టకు మసాజ్ చేసుకోండి మంచిగా.
లేదంటే ప్లెయిన్ ఆయిల్ అయినా పర్లేదు, మంచి మసాజ్ చేసుకోండి అండ్ వర్కౌట్స్ చేయండి. పొట్టకు సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఉన్నాయి, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కొన్ని. సో ఒకవేళ అబ్డామిన్కి సంబంధించిన వీడియోస్ మీకు చాలా దొరుకుతాయండి యూట్యూబ్లో, ఎక్కడైనా సెర్చ్ చేస్తే మంచి దొరుకుతాయి. ఈవెన్ మీకు కూడా ఐడియా ఉంటుంది ఆ ఎక్సర్సైజ్ గురించి. అవి మీరు రెగ్యులర్గా మార్నింగ్ ఒక 2-3 ఎక్సర్సైజ్, మోర్ దెన్ గంటలు గంటలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మార్నింగ్ 2-3 ఎక్సర్సైజ్, ఈవినింగ్ ఒక 2-3 ఎక్సర్సైజ్ చేసుకొని మంచిగా వాటర్ ప్రతిరోజు అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వరకు వాటర్ తాగాలి. అండ్ ఫుడ్ కూడా మనం లేచిన వెంటనే ఇమీడియట్గా బ్రష్ చేసి స్నానం చేసిన వెంటనే బ్రేక్ఫాస్ట్ తినేస్తుంటారు. అలా కాకుండా ఎంటీ స్టమక్గా ఉన్నప్పుడే కొద్ది జీలకర్ర కానీ, పుదీనా కానీ, కొద్దిగా ధనియాలు కానీ, వాము కానీ, ఈ 4 ఇంగ్రీడియంట్స్లో మంచి అబ్జార్ప్షన్ కెపాసిటీ కలిగి ఉంటుంది కాబట్టి ఫ్యాట్ని కట్ చేసి గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ 4టిని పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూను వాము, పావు స్పూను ధనియాలు, పావు స్పూను, 10 పుదీనా ఆకులు ఒక 250 ml వాటర్లో వేసి లైట్గా మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని వాటర్ తాగండి. ఇది తాగడానికి ముందు నేనేం చెప్పాను, తడి క్లాత్ పొట్టపైన వేసుకోమన్నాను. దాని తర్వాత ఇది వాటర్ తాగండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మ్యాక్సిమం ఏదైనా రాగి దోశ కానీ, జొన్న దోశ కానీ అలాంటివి తీసుకొని పుదీనా చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ ఇలాంటివి తీసుకోండి. మధ్యాహ్నం పూట లంచ్లో మంచిగా మీకు వైట్ రైస్ ఇష్టమా, వైట్ రైసే తినండి, తక్కువ మోతాదులో తినండి. మంచిగా వెజిటబుల్ కర్రీ కానీ, ఒకరోజు పన్నీర్ కర్రీ, ఒకరోజు మష్రూమ్ కర్రీ, ఒకరోజు వెజిటబుల్ కర్రీ, ఒకరోజు దాల్, ఇలా కాంబినేషన్స్లో కడుపు మార్చుకొని ఎప్పుడైనా సరే లాస్ అయ్యామా మళ్ళీ వితిన్ స్పాన్ ఆఫ్ కొన్ని డేస్లో మళ్ళీ పుటాన్ అయిపోతాం అంట. నేనైతే మంచిగా తినండి, టైంకి తినండి. మనం హెల్త్ కోసం కాకుండా ఇంకేం చేయగలుగుతామండి, టైంకి తింటే హెల్తీగా ఉంటాం, పొట్ట కూడా మంచిగా తగ్గుతుంది అనమాట. సో డిన్నర్లో కూడా మ్యాక్సిమం నేను సలాడ్స్ చెప్తాను. ఆ సలాడ్ కూడా నేను ఇప్పుడు ప్రిపరేషన్ చెప్తాను. ఎందుకంటే మనం డిన్నర్ 6 o'clock ఫినిష్ చేసేసాం అనుకోండి, పడుకోవడానికి 3-3.5 hours స్టమక్ ఎంటీగా ఉంటుంది. కాబట్టి స్టమక్ ఎంటీగా ఉంటే మనకి ఫ్యాట్ బర్న్ అవ్వడానికి చాలా యూజ్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు చేసిన చిన్న ఎక్సర్సైజ్ అయినా పర్లేదు, అండ్ మీరు చేసే డైట్లో 50% ఫ్యాట్ని, అబ్డామిన్ ఫ్యాట్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ పొట్ట మీద తడి క్లాత్, కోల్డ్ ప్యాక్ టు అబ్డామిన్ అని చెప్పాను కదా, అది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ఇలా రెగ్యులర్గా చేయండి, వితిన్ స్పాన్ ఆఫ్ 1 weekలో మీ స్టమక్ ఫ్రీ అవుతుంది, తర్వాత తగ్గడం స్టార్ట్ అవుతుంది. మీరు ఒక 40 days చేయండి, మీరు ఎప్పుడు చూడండి రిజల్ట్ మీరు చూడగలుగుతారు. సో ఇప్పుడు మనం సలాడ్ ఎలా చేయాలి నైట్ డిన్నర్లో అనేది నేను చూసాను. ప్రీవియస్ వీడియోస్లో నేను డైట్ ప్లాన్ కూడా చెప్పాను, మీరు చూస్తే అది లేదు, ప్రీవియస్ వీడియోస్ చూడడానికి టైం లేదన్నప్పుడు నేను ఇప్పుడు చెప్పినట్టు సేమ్ ఫాలో అవ్వండి అంతే. ఇప్పుడు నేను సలాడ్ ప్రిపరేషన్ చెప్తాను. మ్యాక్సిమం నేను ఏం చెప్పాను, ఫైబర్ ఎక్కువ ఉండాలని చెప్పాను. కుకుంబర్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకి, సో విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. న్యూట్రిషన్ పరంగా క్యారెట్ కూడా ఇంపార్టెంట్. సో బీట్రూట్ కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మోషన్ ఎవ్రీడే క్లియర్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో నేనేం చేస్తాను, మనం కొద్దిగా బెండకాయలు కూడా వేసుకోండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఈ బీట్రూట్ అండ్ ఇది మన బెండకాయ ఏదైతే ఉందో మనకి పొట్ట పెరగడానికి ఇంకొక కారణం కూడా ఉందండి, కాన్స్టిపేషన్. క్రానిక్గా మోషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా మనకి పొట్ట పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ని తగ్గడానికి ఈ 2 ఇంగ్రీడియంట్స్ చాలా యూజ్ అవుతాయి. కుకుంబర్ మన బాడీలో ఫ్యాట్ తగ్గడానికి, విటమిన్స్ పరంగా మనకి క్యారెట్ యూజ్ అవుతుంది. అండ్ చిన్నగా మనం డైరెక్ట్ అలా సలాడ్ తీసుకోలేం కదా, కొద్దిగా చిల్లీస్ వేసుకొని కొద్దిగా లెమన్ వేసుకుంటే చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు కుకుంబర్ ఉంటుంది కదా, విత్ స్కిన్నే వేసుకోమంటాను నేను. కుకుంబర్ తినేయచ్చా అంటే తినేయచ్చు. డిన్నర్లో తిన్న వెంటనే కూడా ఒక స్టమక్ ఫుల్ అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. చాలా మంది డైరెక్ట్ కూడా తీసుకుంటారు కదా మేడం. డైరెక్ట్ తీసుకోవడమే మంచిదంట, స్కిన్ తీసేసి ఎప్పుడు తీసుకోకండి. కావాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కొంతమందికి హెవీగా వెయిట్ ఉండేవాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే ఒక కుకుంబర్ తినేసేయండి, కొద్దిగా రాగి జావ తాగేసేయండి. మనం రోజు డిన్నర్లో సరిపోతుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మీకు హెవీగా తినడానికి టైం అంటే తినడం ఇష్టం లేదు, బాగా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం సలాడ్ పెట్టేసుకోవచ్చు మంచిగా. సో ఇలా కట్ చేసేసుకొని మంచిగా, సో మంచిగా ఒక లంచ్ బాక్స్లో కూడా మనం తీసుకెళ్ళిపోవచ్చు. ఏదైనా మనం రైస్ కొద్దిగా పెట్టుకున్నాం అనుకోండి, సో ఆ రైస్తో పాటు మనం కొద్దిగా ఈ సలాడ్ కూడా ఒక బౌల్లో తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఒక బాక్స్లో తీసుకెళ్ళిపోతే 4 o'clock అలా ఆకలి వేస్తుంది కదా, ఫైబర్ కదా ఉండేది మనకి ఎక్కువ. సో మనం ఇలాగ కీరాకాయ, క్యారెట్, బెండకాయ, బీట్రూట్ని ఇలా మనం పచ్చిగా తినడానికి ఇది లేదండి. కొంతమంది క్రియాటిన్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండే వాళ్ళకి రా వెజిటబుల్స్ తినద్దని చెప్తాను నేనైతే. సో అలాంటప్పుడు లైట్గా బాయిల్ చేసుకుని కూడా తినచ్చు. సో ఇలాగ మనం మంచిగా లెమన్ పిండి వేసుకోండి దీంట్లో. దీన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు ప్రిపేర్ చేసుకోండి. బట్ వెజిటబుల్స్ మాత్రం దాంట్లో కంపల్సరీ మనకి బెండకాయ ఉండేటట్టు చూసుకోండి. బెండకాయ సలాడ్స్లో మ్యాక్సిమం వేయరు కొంతమంది, కానీ నేను నా సలాడ్లో కంపల్సరీ పొట్ట తగ్గడానికి బెండకాయ చాలా యూజ్ఫుల్ అండి. మోర్ ఫైబర్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది బాగా లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇలాగా మనకి కారం ఒకవేళ కావాలంటే నేను ఏమంటానంటే, కొంతమందికి పొట్ట ఉండడానికి మెయిన్ కారణం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని కూడా చెప్పాను. సో పచ్చిమిర్చి లోపల విత్తనం తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. సో కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో కంపల్సరీ పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసేయాలి. కంపల్సరీ పచ్చిమిర్చి లోపల విత్తనాలు అనేది క్రానిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో మనం ఇలాగా పచ్చిమిర్చి మొత్తం
ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవచ్చు. మీకు కావాలంటే ఇప్పుడు మనం ఇలా చేసాం కానీ బట్ మీకు కావాలంటే దీన్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు, సలాడ్ లాగా చేసుకొని తినొచ్చు. చాలామంది మ్యాక్సిమం నేను డిన్నర్లో ఇలాగే పెడతానండి. ఇలా పెట్టిన సలాడ్ తినడం వల్ల 6 o'clock అలాగ డిన్నర్లో ఇలా సలాడ్ తీసుకోండి. పడుకోవడానికి ముందు అంటే లైక్ డిన్నర్ చేసి 6 o'clock 6 to 6:30 లోపల డిన్నర్ చేసేసుకోండి ఇలా సలాడ్ లాగా. ఒకవేళ ఇది తిన్న తర్వాత కూడా ఆకలిస్తుందంటే 2 almonds 1 spoon పంకిన్ సీడ్స్ని కూడా మనం పొద్దున్న నానబెట్టేసుకొని ఇది 6 o'clock డిన్నర్ లాగా 7-7:30కి అన్నట్టు తినండి. సో కంపల్సరీ మీరు ఇలా చేయడం వల్ల చాలా వరకు అబ్డామిన్ ఫ్యాట్ తగ్గుతుందండి. అండ్ మోరోవర్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి, టైంకి ఫుడ్ తినండి. ఇవన్నీ చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది కాబట్టి అక్కడే 2 ఇంచుల పొట్ట తగ్గుతుంది. అండ్ మోరోవర్ మన ఫిజికల్ యాక్టివిటీ టైంకి స్లీప్ ప్రాపర్గా ఉండాలి. నేను ముందే చెప్తున్నానండి, స్లీప్ ఈజ్ ద బెస్ట్ థింగ్ మన అబ్డామిన్ తగ్గడానికి. మనం ఏ డైట్స్ ఫాలో అయినా ఎంత మెయింటైన్ చేసినా కూడా స్లీప్ ప్రాపర్గా లేకపోతే 100% పొట్ట అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. మీరు పొట్ట ప్రాపర్గా తగ్గాలి, మీకు పొట్టే కాదు ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ ఉన్నా, థైస్ దగ్గర, బటెక్స్ దగ్గర ఫ్యాట్ ఉన్నా కూడా మీకు స్లీప్ ప్రాపర్గా లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం అంటా నేను. సో మామూలుగా టైంకి ఫుడ్ తీసుకోండి. ఇలాంటి మనం సలాడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, బెండకాయలు కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, దీంట్లో బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇంటెస్టైన్లో ఉన్న చెదారం అంతా ఫ్లష్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఈవినింగ్ టైమ్స్ ఇలాగా సలాడ్ తీసేసుకోండి. 6 o'clockకి చాలు. కావాలంటే నట్స్ కూడా అవసరం లేదు. ఒక గ్లాస్ మజ్జిగ, పల్చటి మజ్జిగ తాగేసి జీలకర్ర పౌడర్ కలుపుకొని తాగినా కూడా మోర్ దెన్ డిన్నర్ అనమాట. ఇలా చేస్తే మార్నింగ్ తొందరగా పడుకోండి, మార్నింగ్ తొందరగా లేకండి, సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకోండి, మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్గా పొట్ట తగ్గుతుందండి. షూర్గా మేడం, మీరు చెప్పినట్టు తడి బట్ట పొట్ట మీద వేసుకొని అండ్ ఇవి తింటూ మీరు చెప్పిన ఈ రెమెడీని పాటిస్తూ కంపల్సరీ వాళ్ళు బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళు తగ్గించుకుంటారని చెప్పి ఆశిద్దాం మేడం. నమస్తే.